Guys, this is Ravi Kumar. In this video, we will discuss about 6th chapter batteries in DC machines and battery subject 4th semester. వీడియోలో ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసినామో అదంతా నోట్స్ మొత్తం మన డిస్క్రిప్షన్లో దొరుకుతుంది. Classification of cells. Cells is divided into two parts. One is primary cells and secondary cells. What is primary cell? A cell which chemical reaction cannot be reversible. అంటే ఒక సెల్ని మనం రీఛార్జ్ చేయలేం. సో ఆ రీఛార్జ్ చేయలేని బ్యాటరీ సెల్స్ ఏమంటుంటే ప్రైమరీ సెల్. ఎగ్జాంపుల్ డానియల్ సెల్, లెక్లాంచర్ సెల్, డ్రై సెల్, డాష్ సెల్ ఎట్సెట్రా. నెక్స్ట్ సెకండరీ సెల్. ఏ సెల్ విచ్ కెమికల్ రియాక్షన్ కెన్ బి రివర్సిబుల్. అంటే ఏదైతే ఏ సెల్ని అయితే మనం రీఛార్జ్ చేయగలుగుతామో వాటిని సెకండరీ సెల్స్ అంటాం జనరల్గా. ఎగ్జాంపుల్ లెడ్ యాసిడ్ సెల్, నికిల్ ఐరన్ సెల్, నికిల్ క్యాడ్మియం సెల్, డాష్ యాసిడ్స్ ఎట్సెట్రా. నెక్స్ట్ కంపారిజన్ బిట్వీన్ ప్రైమరీ సెల్ అండ్ సెకండరీ సెల్. కంపారిజన్ చూసుకున్నట్టయితే ఇవి నార్మల్గా రీఛార్జ్ ప్రైమరీ సెల్స్ అంటే డెఫినేషన్ ఏంది, ఇవి రీఛార్జ్ చేయలేము, ఇవి రీఛార్జ్ చేసుకోవచ్చు. సో దీని లోపల లో కాస్ట్ అంటే ఇవి జనరల్గా మనము హ్యాండ్ వాచెస్ లోపల, రిమోట్స్ లోపల, టీవీ రిమోట్స్ లోపల, దీని లోపల వాడతాం నా జనరల్గా. నెక్స్ట్ ఈ సెకండరీ బ్యాటరీస్ ఎక్కడ వాడతాం అంటే ఇంటి లోపల యూపీఎస్ పవర్ పోయినప్పుడు వాడతాము. హాస్పిటల్స్లో, ఇండస్ట్రీస్ అప్లికేషన్స్లో మనకి రీఛార్జ్ చేసుకొని మనము యూజ్ చేసుకుంటాం. సో ఇదేం చేస్తాము, దీని లోపల లో కాస్ట్, ఇది హై కాస్ట్. ఇది ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే లాసెస్ తక్కువ ఉంటాయి కాబట్టి. దీని లోపల లాసెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎఫిషియన్సీ అనేది తక్కువ ఉంటుంది. ఇది వెయిట్ లెస్ ఉంటుంది, అంటే మన హ్యాండ్లో యూజ్ చేసే సెల్లెట్ ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది, లో కాస్ట్ ఉంటుంది. సో అట్లా కంపారిజన్. ఇది ఎక్కడ యూజ్ చేస్తారు, యూపీఎస్ మన ఇంటి లోపల పవర్ పోయినప్పుడు యూజ్ చేస్తారు. సో ఇది వెయిట్ అనేది మోర్ ఉంటుంది. నెక్స్ట్ ఇది రీఛార్జ్ చేయలేం, కెనాట్ బి రీఛార్జబుల్. ఇది కెన్ బి రీఛార్జబుల్. లెస్ కెపాసిటీ, మోర్ కెపాసిటీ. లో పవర్ ఎక్విప్మెంట్లో యూజ్ చేస్తాం, హై పవర్ ఎక్విప్మెంట్లో యూజ్ చేస్తాం. ఇది లెస్ మెయింటెనెన్స్, దీనికి మోర్ మెయింటెనెన్స్. ఎగ్జాంపుల్ డానియల్ సెల్, డ్రై సెల్ ఎట్సెట్రా. లెడ్ సెల్, నికెల్ క్యాడ్మియం సెల్, నికెల్ ఐరన్ సెల్, దీనికి ఎగ్జాంపుల్. దిస్ ఇస్ అ కంపారిజన్. నెక్స్ట్ ఈస్ టైప్స్ ఆఫ్ స్టోరేజ్ సెల్స్. First one is lead acid cell, second one is alkaline cells. Alkaline cells are divided into two types, nickel iron cell and nickel cadmium cell. In our syllabus we have only lead acid cell. Construction of lead acid cell. Anode is made up of with lead. Lead means Pb. Anode is indicates negative terminal, cathode is indicates with positive terminal. So cathode is made up of with lead peroxide means PbO2. Then electrolyte is H2SO4. Lead acid battery consists of container, plates, bottom grooved support blocks, separator, cell cover, cell terminals, intercell connector, vent cap or vent plug, electrolyte, terminal post. So first we will discuss about container. Container means it houses all parts, means plates, electrolytes, dashboards, etc. Next, it is made up of with hard rubber. Next, plates. It contains పాజిటివ్ ప్లేట్ అండ్ నెగిటివ్ ప్లేట్స్. దీని లోపల నెగిటివ్ ప్లేట్ అనేది ఒకటి ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే పాజిటివ్ ప్లేట్ వెయిట్ ఎక్కువ ఉంటుంది, నెగిటివ్ ప్లేట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇన్ ఆర్డర్ టు బ్యాలెన్స్ ద వెయిట్ వీ హ్యావ్ వన్ ఎక్స్ట్రా నెగిటివ్ ప్లేట్. నెక్స్ట్, బాటమ్ గ్రూవ్డ్ సపోర్ట్ బ్లాక్స్ టు సపోర్ట్ ఆల్ పార్ట్స్ ఇన్ ప్రాపర్లీ. ప్లేట్స్, సపరేటర్స్, ఎలక్ట్రోడ్స్ అన్నీ ప్రాపర్గా సపోర్ట్ చేయడం కోసం బాటమ్ గ్రూవ్డ్ సపోర్ట్ బ్లాక్స్ యూజ్ చేస్తారు. నెక్స్ట్, సపరేటర్. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ విత్ నాన్ పోరస్ కండక్టింగ్ మెటల్. మీన్స్ అంటే ఎలక్ట్రాన్స్ అలో చేయకూడదు, షార్ట్ సర్క్యూట్ చేయకుండా దీన్ని యూజ్ చేస్తారు. అంటే పాజిటివ్ ప్లేట్, నెగిటివ్ ప్లేట్ ఉంటుంది, దాని మధ్యన సపరేట్ చేయడానికి పాజిటివ్ ప్లేట్ని నెగిటివ్ ప్లేట్ని సపరేట్ చేయడం కోసం ఈ సపరేటర్ యూజ్ చేస్తారు. ఎందుకు, షార్ట్ సర్క్యూట్ కాకుండా, అవాయిడ్ షార్ట్ సర్క్యూట్ బిట్వీన్ దెమ్. Next, cell cover. It is made up of with hard rubber. It provides holes for checking specific gravity of electrolyte. Specific gravity of electrolyte యొక్క స్పెసిఫిక్ గ్రావిటీని చెక్ చేయడం కోసం ఈ కవర్ యూజ్ చేస్తారు, సెల్ కవర్ యూజ్ చేస్తారు. నెక్స్ట్, సెల్ టర్మినల్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ టూ టర్మినల్స్. వన్ ఈజ్ పాజిటివ్ మీన్స్ cathode, and another one is negative means anode. It is made up of with lead. నెక్స్ట్, ఇంటర్సెల్ కనెక్టర్. ఇంటర్సెల్ కనెక్టర్ అంటే ఏంటంటే ఇట్ కనెక్ట్స్ ద సెల్స్ ఇన్ సిరీస్. వన్ పాజిటివ్ సెల్ కనెక్టెడ్ టు అనదర్ సెల్ నెగిటివ్ టర్మినల్. ఒక సెల్ ఇప్పుడు ఒక బ్యాటరీ తీసుకున్నాక పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ఒక పాజిటివ్ టర్మినల్, ఒక నెగిటివ్ టర్మినల్ ఉంటుంది. ఈ పాజిటివ్ టర్మినల్ తీసుకుపోయి నెక్స్ట్ దాని నెగిటివ్ టర్మినల్ కనెక్ట్ చేయడం.
నెక్స్ట్ ఈ పాజిటివ్ తీసుకపోయి నెక్స్ట్ దాన్ని నెగిటివ్ టర్మినల్ కనెక్ట్ చేయడం, అట్లా ఈ సెల్స్ని కనెక్ట్ చేయడం అని ఇంటర్ సెల్ కనెక్టర్ అంటారు. నెక్స్ట్ వెంట్ క్యాప్ ఆర్ వెంట్ ప్లగ్ ప్రివెంట్స్ ద ఎస్కేప్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ ఫ్రమ్ ద సెల్. ఎలక్ట్రోలైట్ కింద పడకుండా ఈ వెంట్ క్యాప్ ఆర్ వెంట్ హోల్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. కవర్స్ ద హోల్స్ ఫ్రమ్ ద సెల్ కవర్, హోల్స్ని కవర్ చేస్తుంది దేని లోపల, సెల్ కవర్ లోపలికి. ఇట్ ఈస్ మేడప్ అప్ విత్ పాలిస్టైరిన్ ఆర్ రబ్బర్. నెక్స్ట్ ఎలక్ట్రోలైట్ ఏం యూజ్ చేస్తుంది దీని లోపల, H2SO4. దీని స్పెసిఫిక్ గ్రావిటీ ఎంత ఉంటుంది, 1.28. ఇది ఏం చేస్తుంది ఎలక్ట్రోలైట్, కరెంట్ పాత్ని పాజిటివ్ ఎలక్ట్రోడ్కి నెగిటివ్ ఎలక్ట్రోడ్కి కరెంట్ పాత్ అనేది క్రియేట్ చేస్తుంది స్పెసిఫిక్ ఈ ఎలక్ట్రోడ్ అనేది. నెక్స్ట్ టర్మినల్ పోస్ట్ అంటే మనం కేబుల్ కనెక్షన్స్ ఇస్తాం కదా ఛార్జింగ్ ఇచ్చేటప్పుడు, ఆ కేబుల్ కనెక్షన్స్ని టర్మినల్ పోస్ట్ అంటాం. దీని లోపల పాజిటివ్ టర్మినల్ ఉంటాయి కదా మనం కేబుల్ లోపల ఛార్జ్ ఇచ్చేటప్పుడు, ఆ పాజిటివ్ టర్మినల్ అనేది లార్జ్ డయామీటర్ ఉంటుంది, నెగిటివ్ టర్మినల్ అనేది స్మాల్ డయామీటర్ ఉంటుంది. దిస్ ఈజ్ అబౌట్ కన్స్ట్రక్షన్. నెక్స్ట్ వీ విల్ డిస్కస్ అబౌట్ వర్కింగ్. lead acid battery, దీనిలో cathode is made up with PbO2, anode is made up with Pb, electrolyte is used H2SO4. So this is the for దీనిలో డ్యూరింగ్ ఛార్జింగ్, డ్యూరింగ్ డిశ్చార్జింగ్ ఉంటుంది. సో ఫస్ట్ వీ విల్ డిస్కస్ అబౌట్ డ్యూరింగ్ డిశ్చార్జింగ్ లోపల ఇక్కడ రెసిస్టర్ ఉంది, ఇక్కడ డిశ్చార్జ్ అవుతుంది. ఇది దిస్ ఇస్ ద cathode made up with lead peroxide. This is a positive electrode. Next this is the negative anode. This is the spongy lead. This is made up with spongy lead. డ్యూరింగ్ డిశ్చార్జింగ్ ఈ క్యాథోడ్ దగ్గర ఏమైందంటే PbO2 ప్లస్ H2SO4, ఈ ఎలక్ట్రోలైట్లో ఉండే ఎలక్ట్రాన్ ఏవి H2SO4 ఉంది కదా, అది స్ప్లిట్ అవుతుంది 2H ప్లస్ SO4 మైనస్ లాగా స్ప్లిట్ అవుతుంది. సో 2H ప్లస్ అనేది క్యాథోడ్ దగ్గరకు వస్తాయి. 2H ప్లస్ వచ్చింది కాబట్టి ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. నెక్స్ట్ గివ్స్ లైస్ టు PbSO4 ప్లస్ 2H2O. PbSO4 ఇక్కడ ఏముంది 2 ఉంది, 2H2O కెమికల్ బ్యాలెన్స్ కోసం 2 రాసేస్తుంది. నెక్స్ట్ అట్ యానోడ్ Pb ప్లస్ H2SO4 గివ్స్ లైస్ టు PbSO4 ప్లస్ 2H ప్లస్ 2 ఎలక్ట్రాన్స్. 2H ప్లస్ వచ్చింది కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ వస్తాయి. నెక్స్ట్ ఓవరాల్ రియాక్షన్ ఏమవుతుంది దీని లోపల, ఈ లెడ్ పెరాక్సైడ్ ఈ కెమికల్ రియాక్షన్ జరిగితే ఏమవుతుంది Pb ప్లస్ PbO2 ప్లస్ కెమికల్ బ్యాలెన్స్ కోసం 2 రాసినాం ఇక్కడ 2H2SO4. ఇప్పుడు ఏమవుతుంది 2 Pbలు ఉన్నాయి. సో 2 Pb ఇక్కడ SO4 ఉంది, 2 SO4 ఉన్నాయి. సో 2 SO4 ప్లస్ 2 Hలు ఉన్నాయి, 4 Hలు ఉన్నాయి మొత్తం 2H2. నెక్స్ట్ 2 Oలు ఉన్నాయి. సో 2O. దిస్ ఈజ్ ద ఓవరాల్ రియాక్షన్ ఆఫ్ డ్యూరింగ్ డిశ్చార్జింగ్. వీ విల్ సీ అబౌట్ నెక్స్ట్ ఇట్స్ డ్యూరింగ్ ఛార్జింగ్. డ్యూరింగ్ ఛార్జింగ్ దగ్గర బ్యాటరీ కనెక్ట్ చేస్తాం. కరెంట్ పాత్ అనేది ఇప్పుడేమో ఇట్లా వెళ్తే +2 మైనస్ వెళ్తే -2 ప్లస్ అవుతుంది. ఇప్పుడు మిగతా అంతా యాస్టీస్. సో అట్ క్యాథోడ్ ఈస్ PbSO4. దీనికి దీనికి రివర్స్లో ఉండేదే ఛార్జింగ్. PbSO4 2H2O గివ్స్ లైస్ టు PbO ప్లస్ H2SO4 ప్లస్ 2H ప్లస్ 2 ఎలక్ట్రాన్స్. అదే ఉంటుంది ఇక్కడ PbSO4 ప్లస్ 2H2O గివ్స్ లైస్ టు PbO H2SO4 2H ప్లస్ 2 ఎలక్ట్రాన్స్. దీనికి ఆపోజిట్ ఛార్జింగ్. నెక్స్ట్ యానోడ్ కూడా సేమ్ యాజ్ ఫస్ట్ టైం రాస్తాం PbSO4 ప్లస్ 2H ప్లస్ 2 ఎలక్ట్రాన్స్, PbSO4 ప్లస్ 2H ప్లస్ 2 ఎలక్ట్రాన్స్. దీనికి రివర్స్లో ఉండేది గివ్స్ లైస్ టు Pb ప్లస్ H2SO4. నెక్స్ట్ ఓవరాల్ రియాక్షన్ అయితే ఏమవుతుంది 2 PbSO4 ప్లస్ 2H2O. ఇది గివ్స్ లైస్ టు Pb ప్లస్ PbO2 ప్లస్ 2H2SO4. దిస్ ఈస్ ద వర్కింగ్. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ లెడ్ యాసిడ్ బ్యాటరీ. యూపీఎస్లో యూజ్ చేస్తాం, ఆటోమొబైల్లో యూజ్ చేస్తాం, ఎలక్ట్రిక్ వెహికల్లో యూజ్ చేస్తాం, టెలికమ్యూనికేషన్లో యూజ్ చేస్తాం, మెరీన్ అప్లికేషన్లో యూజ్ చేస్తాం, మిలిటరీ ఏరోప్లేన్స్ హెలికాప్టర్స్ లోపల యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఛార్జింగ్ ఆఫ్ బ్యాటరీస్ 2 types, కాన్స్టాంట్ కరెంట్ మెథడ్ అండ్ కాన్స్టాంట్ వోల్టేజ్ మెథడ్. ఫస్ట్ వీ విల్ సీ అబౌట్ కాన్స్టాంట్ కరెంట్ మెథడ్. ఈ కాన్స్టాంట్ కరెంట్ లోపల కరెంట్ అనేది మనం డ్యూరింగ్ ఫుల్లీ ఛార్జ్ అయ్యేంత వరకు కరెంట్ని కాన్స్టాంట్ పెడతాం. సో ఇన్ దిస్ మెథడ్ కరెంట్ షుడ్ బి కాన్స్టాంట్. The voltage can be varying by connecting a variable resistor in series with the supply. వేరియబుల్ రెసిస్టెన్స్ యూజ్ చేసి మనము వోల్టేజ్ అనేది వ్యారీ చేసుకోవచ్చు, కానీ కరెంట్ మాత్రం కాన్స్టాంట్ ఉండాలి. ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనం
ఇక్కడ ఇచ్చే సోర్స్ ఇదేమో సోర్స్ వోల్టేజ్ అంటే మనం ఇచ్చే వోల్టేజ్ 18 వోల్ట్స్ అనుకుంటే. నెక్స్ట్ బ్యాటరీ దగ్గర మనం వేరియబుల్ రెసిస్టెన్స్ యూజ్ చేసి ఇక్కడ బ్యాటరీ దగ్గర 12 వోల్ట్స్ అయింది. 12 వోల్ట్స్ అయిన తర్వాత ఇక్కడ కాన్స్టెంట్ కరెంట్ కదా 5 యాంప్స్ యూజ్ చేసినాము. ఇప్పుడు ఏమవుతుంది, ఆర్ ఈక్వల్ టు విఎస్ మైనస్ విబి బై ఐ. విఎస్ ఎంత 18, విబి ఎంత 12/5. 6/5 ఈజ్ 1.2. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే విఎస్ 18 వోల్ట్సే, కరెంట్ సేమ్ 5 యాంప్స్. ఇక్కడ వీబీ మారుస్తున్నాం అంటే వేరియబుల్ రెసిస్టెన్స్ యూజ్ చేసి మనం 9 వోల్ట్స్కి తగ్గింది బ్యాటరీ దగ్గర ఉన్న వోల్టేజ్. అప్పుడు ఏమవుతుంది, విఎస్ మైనస్ విబి బై ఐ ఈక్వల్ టు 18 మైనస్ 9 మీన్స్ 9/5 మీన్స్ 1.8 ఓం. ఇప్పుడు ఏమవుతుంది, కాన్స్టెంట్ కరెంట్ పెడుతుంటే ఏమైతే వోల్టేజ్ ఇంక్రీజ్ అవుతుంది. దిస్ ద విఐ క్యారెక్టరిస్టిక్స్ విత్ రెస్పెక్ట్ టు టైం. కాన్స్టెంట్ కరెంట్ పెట్టినాం 5 మీద, ఇది ఏమవుతుంది, వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ కాన్స్టెంట్ కరెంట్ మెథడ్. దీని లోపల అడ్వాంటేజ్ ఏంది, దిస్ మెథడ్ ఈజ్ సేఫ్, లెస్ డ్యామేజ్ టు ప్లేట్స్ అండ్ కాజెస్ లెస్ డ్యామేజ్ టు ప్లేట్స్కి తక్కువ డ్యామేజ్ అవుతుంది. లైఫ్ టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది బ్యాటరీది, ఎందుకంటే స్లోగా ఛార్జింగ్ అవుతుంది కాబట్టి. డిసడ్వాంటేజ్ ఏంది, స్లో ఛార్జింగ్ అవుతుంది, కాన్స్టెంట్ అబ్జర్వేషన్ కావాలా, ఇది డిసడ్వాంటేజెస్. నెక్స్ట్ కాన్స్టెంట్ వోల్టేజ్ మెథడ్. ఇన్ దిస్ మెథడ్ వోల్టేజ్ ఇస్ మెయింటైన్ కాన్స్టెంట్ త్రూఅవుట్ ద ఛార్జింగ్ ప్రాసెస్ మొత్తం లోపల వోల్టేజ్ అనేది కాన్స్టెంట్గా పెడుతుంది. సో దీని లోపల ద ఛార్జింగ్ కరెంట్ ఈజ్ హై ఇన్ బిగినింగ్, కరెంట్ అనేది హై ఉంటుంది బిగినింగ్లో, అండ్ ఇట్ గ్రాడ్యువలీ డ్రాప్స్ ఆఫ్ ద బ్యాటరీ పిక్స్ అప్ ఛార్జింగ్ అయ్యే కొద్ది ఏమైందంటే ఇది కరెంట్ అనేది గ్రాడ్యువల్లీ డ్రాప్ అవ్వకుండా వస్తుంది. ఈ కరెంట్ అనేది డిక్రీజ్ కావాలంటే బ్యాక్ ఈఎంఎఫ్ని మీన్స్ ఇక్కడ ఏముంది, బ్యాటరీ వోల్టేజ్ని ఇంక్రీజ్ చేస్తే కరెంట్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఇప్పుడు మీద కరెంట్ విల్ బి స్లోలీ డిక్రీజెస్. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే సేమ్ దానిలాగా సోర్స్ వోల్టేజ్ 18 వోల్ట్స్ ఇచ్చినాము, బ్యాటరీ వోల్టేజ్ దగ్గర ఇక్కడ సేమ్ దీనికి కూడా రియాస్టార్ట్ యూజ్ చేసినాం, 12 వోల్ట్స్ అయింది. రెసిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ మెయింటైన్ చేసినాము అంటే 1 ohm పెట్టేసినాము. బ్యాటరీ వోల్టేజ్ కూడా 18 ohm, ఇది కూడా కాన్స్టెంట్ పెట్టేసినాము. ఐ ఈక్వల్ టు ఏమవుతుంది ఇప్పుడు, విఎస్ మైనస్ విబి బై ఆర్, వి బై ఆర్ కదా, విఎస్ మైనస్ విబి బై ఆర్. 18 మైనస్ 12/1 మీన్స్ 6 amps. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నట్టయితే 18 వోల్ట్స్ బ్యాటరీ సప్లై ఇచ్చినాము, అప్పుడు ఏమవుతుంది, బ్యాటరీ వోల్టేజ్ దగ్గర రాగానే 14 వోల్ట్స్ అయింది, అంటే ఫీల్డ్ రియోస్టాట్ యూజ్ చేసినాం కాబట్టి వ్యారీ చేసినాము వోల్టేజ్ని. సో ఇక్కడ ఏమైంది, రెసిస్టెన్స్ ఏమైంది 1 ఇచ్చినాం, సేమ్ రెసిస్టెన్స్ అనేది 1 ఇచ్చినాం. ఐ ఈక్వల్ టు విఎస్ మైనస్ విబి బై ఆర్. 18 మైనస్ 14/1 ఏమవుతుంది, 4 amps. సో మనం స్టార్టింగ్లో అనేది వోల్టేజ్ అనేది హైలో ఉంది, ప్లస్ కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తున్నాం. 18 వోల్ట్స్ కదా, 18 అంటే ఇక్కడ కదా 0 1 2 3 4 ఇట్లా 18 ఇక్కడ ఉందనుకుంటే ఇలా ఉంది. ఫస్ట్ స్టార్టింగ్లో ఎట్లా ఉంటాయి, హై కరెంట్స్ ఉంటాయి. మనం బ్యాక్ ఈఎంఎఫ్ ఇక్కడ ఇది పెంచే కొద్దీ ఇక్కడ 12 ఉండే, ఇక్కడ 14 పెంచే కొద్దీ ఏమవుతుంది, గ్రాడ్యువల్లీ డిక్రీజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ కాన్స్టాంట్ వోల్టేజ్ మెథడ్. దీని లోపల అడ్వాంటేజ్ చూసుకున్నట్టయితే ఇది ఫాస్ట్ ఛార్జింగ్ అవుతుంది, దీని లోపల టెంపరేచర్ అనేది ఎక్సెసివ్ కాదు అంటే ఎక్కువ కాదు. డిసడ్వాంటేజెస్ ఏంది, కరెంట్ అనేది హై ఉంటుంది, ఇనిషియల్లీ స్టార్టింగ్లో హై కరెంట్స్ ఉంటాయి. నెక్స్ట్ ప్రికాషన్స్ టు బి టేకెన్ డ్యూరింగ్ ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ ఆఫ్ బ్యాటరీస్. డ్యూరింగ్ ఛార్జింగ్లో ప్రికాషన్స్ ఏం తీసుకోవాలా, టెంపరేచర్ అనేది ఎలక్ట్రోలైట్ టెంపరేచర్ అనేది 40 to 45 degrees ఎక్సీడ్ కాకూడదు అంటే పెరగకూడదు, 40 to 45 కంటే పెరగకూడదు. నెక్స్ట్ గ్యాసెస్ ఆర్ ఆయిల్స్ షుడ్ నాట్ బి కెప్ట్ ఇన్ ద బ్యాటరీ రూమ్లో గ్యాసెస్ ఆయిల్స్ పెట్టకూడదు. నెక్స్ట్ అవాయిడ్ ఓవర్ ఛార్జ్ని పెట్టకూడదు, ప్రాపర్ ఛార్జర్ యూజ్ చేయాలా, షార్ట్ సర్క్యూట్ చేయకూడదు బ్యాటరీస్ని. నెక్స్ట్ ప్రికాషన్స్ టు బి టేకెన్ డ్యూరింగ్ డిశ్చార్జింగ్ లోపల ఏమేమి ప్రికాషన్స్ కావాలి, ఓవర్ డిశ్చార్జ్ చేయకూడదు, ఓవర్లోడ్ ఇవ్వకూడదు బ్యాటరీకి, షార్ట్ సర్క్యూట్ కరెంట్ చేయకూడదు. నెక్స్ట్ ఎప్పుడైతే యూజ్ చేస్తలేమో అప్పుడు ఏం చేస్తామంటే డిస్కనెక్ట్ చేయాలి, కనెక్షన్స్ని డిస్కనెక్ట్ చేయాలి, కేబుల్స్ని డిస్కనెక్ట్ చేయాలి. నెక్స్ట్ టాపిక్ ఈస్ ట్రికిల్ ఛార్జింగ్. ద ప్రాసెస్ ఆఫ్ ఛార్జింగ్ ఏ బ్యాటరీ అట్ ఏ స్లో రేట్ డ్యూరింగ్ ఇట్స్ ఐడియల్ పీరియడ్ టు కంపెన్సేట్ ఓపెన్ సర్క్యూట్ లాస్. ట్రికిల్ ఛార్జింగ్ అంటే ఏంటంటే ఒకటి ఫుల్గా అయిన ఫుల్ ఛార్జ్ అయిన బ్యాటరీకి అదేమవుతుంది, ఛార్జింగ్ తీసేసేనేమో కొంచెం తగ్గుతుంటుంది. సో అట్లా తగ్గకుండా స్లో రేట్లో దానికి వోల్టేజ్ అని ఇవ్వాలి. వోల్టేజ్ ఏమవుతుంది, ఆ ఓపెన్ లాసెస్ని
తగ్గించేసేస్తుంది. ఈ ప్రాసెస్ని ట్రికిల్ ఛార్జింగ్ అంటారు. ఫుల్లీ ఛార్జ్ బ్యాటరీకి స్లో రేట్లో ఛార్జింగ్ ఇవ్వడం, దాన్ని ట్రికిల్ ఛార్జింగ్ అంటారు. నెక్స్ట్, ఇండికేషన్స్ ఆఫ్ ఫుల్లీ ఛార్జ్డ్ బ్యాటరీ, ఛార్జ్డ్ లెడ్ యాసిడ్ బ్యాటరీ. అంటే ఫుల్లీ ఛార్జ్ అయిపోయినాక ఏమేమి ఇండికేషన్స్, ఏమేమి కనిపిస్తాయి, ఏమేమి ఇండికేట్ చేస్తాయి బ్యాటరీ అనేది ఫుల్ అయిందని చెప్పేసి. వోల్టేజ్, టర్మినల్ వోల్టేజ్ ఫుల్ ఛార్జ్ అయినాక ఎంత కనిపిస్తుంది, 2.1 volts వోల్టేజ్ కనిపిస్తుంది. నెక్స్ట్, గేసింగ్ అంటే ఎలక్ట్రోడ్స్ దగ్గర గ్యాసెస్ అనేది లిబరేట్ అయినట్టు. అంటే దీని లోపల గ్యాసింగ్ అంటే ఎలక్ట్రోడ్స్ ఇండికేట్స్ దట్ సెల్ ఈజ్ ఫుల్లీ ఛార్జ్, ఎలక్ట్రోడ్స్ అనేది ఇండికేట్ చేస్తాయి. నెక్స్ట్, స్పెసిఫిక్ గ్రావిటీ 1.28 volts వచ్చిందంటే స్పెసిఫిక్ గ్రావిటీ, ఇది ఫుల్లీ ఛార్జ్ అయినట్టు. కలర్ ఆఫ్ ప్లేట్స్, పాజిటివ్ ప్లేట్ ఏమో డార్క్ చాక్లెట్ బ్రౌన్ కలర్ లోపల మారిందనుకో ఫుల్లీ ఛార్జ్ అయినట్టు. నెగిటివ్ ప్లేట్ గ్రే ఇన్ కలర్. సో దిస్ ఈస్ ద ఇండికేషన్స్. నెక్స్ట్, కెపాసిటీ ఆఫ్ ఏ బ్యాటరీ, ద క్వాంటిటీ ఆఫ్ electrolyte which a battery can deliver during single discharge until its terminal voltage falls to 1.8 volts per cell is called as capacity of battery. ఎలక్ట్రోలైట్ అనేది బ్యాటరీ లోపల ఒక సింగిల్ డిశ్చార్జ్కి ఎంత ఫాల్ అవుతుంది, 1.8 volts పర్ సెల్కి, దాన్ని కెపాసిటీ ఆఫ్ బ్యాటరీ అంటారు. ఇట్ ఈస్ డినోటెడ్ బై ఆంపియర్ అవర్, అంటే ఏహెచ్. ఏ మీన్స్ ఆంపియర్, హెచ్ మీన్స్ అవర్. కెపాసిటీ ఆఫ్ ఏ బ్యాటరీ ఐడి ఇంటూ టీడీ, ఇట్ ఈస్ డినోటెడ్ బై ఏహెచ్. ఐడి అంటే స్టెడీ డిశ్చార్జ్ కరెంట్ ఇన్ ఆంపియర్. టీడీ మీన్స్ డిశ్చార్జ్ టైమ్ ఆఫ్ ఏ బ్యాటరీ ఇన్ అవర్స్. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ కెపాసిటీ ఆఫ్ ఏ బ్యాటరీ. ఏమేమి ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అవుతాయి బ్యాటరీ కెపాసిటీకి? టెంపరేచర్, రేట్ ఆఫ్ డిశ్చార్జ్, డెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రోలైట్, ఫైనల్ వోల్టేజ్ అట్ డిశ్చార్జ్, నంబర్ ఆఫ్ ప్లేట్స్, యాక్టివ్ మెటీరియల్, ఏజింగ్ ఎఫెక్ట్. నెక్స్ట్, ఎఫిషియన్సీ ఆఫ్ ఏ బ్యాటరీ. ఎఫిషియన్సీ ఆఫ్ ఏ బ్యాటరీ యాంపియర్ అవర్ ఎఫిషియన్సీ ఉంది, వాట్ అవర్ ఎఫిషియన్సీ ఉంది. యాంపియర్ అవర్ ఎఫిషియన్సీ చూసినట్టయితే యాంపియర్ అవర్ డిశ్చార్జ్ బై యాంపియర్ అవర్ ఛార్జ్ ఇంటూ 100. యాంపియర్ అవర్ డిశ్చార్జ్ ఎంత, ఐడి ఇంటూ టీడీ బై ఐసీ ఇంటూ టీసీ ఇంటూ 100. ఐడి అంటే ఏంటి, డిశ్చార్జ్ కరెంట్ యామ్స్లో, ఐసీ అంటే ఛార్జ్ కరెంట్ యామ్స్లో, టీడీ అంటే డిశ్చార్జ్ టైం అవర్స్లో, టీసీ అంటే ఛార్జ్ టైం అవర్స్లో. నెక్స్ట్, వాట్ అవర్ ఎఫిషియన్సీ, వాట్ అవర్ డిశ్చార్జ్ బై వాట్ అవర్ ఛార్జ్ ఇంటూ 100. దీని లోపల ఏం చేస్తాం, వాట్స్ అంటే ఏంటి, పవర్ కదా, వి ఇంటూ ఐ. సో వీడి ఇంటూ టీడీ, పైన డిశ్చార్జ్ బై కింద ఛార్జ్. సో వి ఇంటూ ఐ, వీడి ఇంటూ టీడీ, వి ఇంటూ ఐడి ఇంటూ టైమ్ మీన్స్ టీడీ, వి ఇంటూ ఐ, విసి ఇంటూ ఐసి ఇంటూ టీసీ ఇంటూ 100. ఇంకోలా ఇలా రాయొచ్చు మనం. ఆల్రెడీ యాంపియర్ అవర్ ఎఫిషియన్సీకి ఏం రాసినాం, ఐడి ఇంటూ టీడీ బై ఐసీ ఇంటూ టీసీ రాసినాం. ఐడి ఇంటూ టీడీ బై ఐసీ ఇంటూ టీసీ ఇంటూ వీడి బై వీసీ ఇంటూ 100. సో దీన్ని మొత్తం ఏం రాయొచ్చు, యాంపియర్ అవర్ ఎఫిషియన్సీ రాయొచ్చు. సో యాంపియర్ అవర్ ఎఫిషియన్సీ ఇంటూ వీడి ఇంటూ వీసీ. వీడి అంటే ఏంటి, యావరేజ్ వోల్టేజ్ డ్యూరింగ్ డిశ్చార్జ్ ఇన్ వోల్ట్స్. నెక్స్ట్, వీసీ అంటే యావరేజ్ వోల్టేజ్ డ్యూరింగ్ ఛార్జ్ ఇన్ వోల్ట్స్. దెన్ నెక్స్ట్ ఈజ్ ప్రాబ్లమ్స్ ఆన్ ఎఫిషియన్సీ ఆఫ్ ఏ బ్యాటరీ. ఈ 6th చాప్టర్లో మొత్తం మీద ఒకటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒకటే టాపిక్ మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సరే, క్వశ్చన్ చూసుకుంటే డిటర్మైన్ యాంపియర్ అవర్ ఎఫిషియన్సీ అండ్ వాట్ అవర్ ఎఫిషియన్సీ. వాట్ అవర్ ఎఫిషియన్సీని, యాంపియర్ అవర్ ఎఫిషియన్సీని ఫైండ్ అవుట్ చేయాలి. దీని లోపల ఆఫ్ ఎన్ అక్యుములేటర్ మీన్స్ బ్యాటరీ విచ్ ఈజ్ చార్జ్డ్ ఫర్ 12 hours. అంటే ఛార్జ్ టైం టీసీ 12 hours at 25 amps. 25 amps ఇది ఛార్జింగ్లో కదా, ఛార్జింగ్ కరెంట్ ఐసీ. యావరేజ్ వోల్టేజ్ ఆఫ్ 2.5 volts, ఇది ఛార్జింగ్లో వోల్టేజ్ కదా, వీసీ. అండ్ ఈజ్ డిశ్చార్జ్ ఇన్ 10 hours. డిశ్చార్జ్ టైం ఇచ్చిండు, డిశ్చార్జ్ టైం మీన్స్ 10 hours. అట్ ఏ లోడ్ మీన్స్ ఐడి డిశ్చార్జ్ కాబట్టి ఐడి. సో ఐడి ఈజ్ 20 amps. యావరేజ్ వోల్టేజ్ అట్ డిశ్చార్జ్ కాబట్టి వీడి ఈక్వల్ టు 2.25 volts. సో ఇక్కడ మేము ఫైండ్ అవుట్ చేయమన్నాడు, యాంపియర్ అవర్ అండ్ వాట్ అవర్ ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో యాంపియర్ అవర్కి ఫార్ములా అయింది, యాంపియర్ అవర్ డిశ్చార్జ్ బై యాంపియర్ అవర్ ఛార్జ్ ఇంటూ 100. ఐడి ఇంటూ టీడీ బై ఐసీ ఇంటూ టీసీ ఇంటూ 100. దీని లోపల ఐడి ఏంది 20 ఇంటూ టీడీ 10 amps. నెక్స్ట్ బై ఐసీ ఇంటూ టీసీ
25 into 12 into 100 చేస్తే ఏమవుతుంది 20 into 10 200 25 into 12 300 into 100 66.67 వస్తుంది. దిస్ ఈజ్ ద ఆంపియర్ అవర్ ఎఫిషియన్సీ. నెక్స్ట్ వాట్ అవర్ ఎఫిషియన్సీకి ఏమైంది వాట్ అవర్ డిశ్చార్జ్ బై వాట్ అవర్ ఛార్జ్ ఇంటూ 100. దీని ఫార్ములా ఏంది ఐడి ఇంటూ విడి ఇంటూ టీడీ బై వీసీ ఇంటూ ఐసీ ఇంటూ టీసీ ఇంటూ 100. సో వీడి ఏంది దీని లోపల వీడి 2.25. నెక్స్ట్ ఐడి ఏంటి 20, టీడీ 10. నెక్స్ట్ కింద ఐసీ ఎంత 25, టీసీ 12 amps, టీసీ 12 hours. నెక్స్ట్ వీసీ 2.5 ఇంటూ 100 చేస్తే 60%. దీన్ని ఇంకోలాగా ఎట్లా చేయొచ్చు ఆంపియర్ అవర్ ఎఫిషియన్సీ ఇది ఇంటూ వీడి బై వీసీ కదా 66.67 ఇంటూ వీడి ఎంత 2.25 వీసీ ఎంత 2.5. సో ఇది చేసి ఇంటూ ఆల్రెడీ ఇంటూ 100 అవసరం లేదు ఎఫిషియన్సీ ఆంపియర్ అవర్ ఎఫిషియన్సీ తీసుకున్నాం కాబట్టి దిస్ ఈజ్ ద ఆన్సర్ 60%. దెన్ నెక్స్ట్ ఈజ్ కంపారిజన్ బిట్వీన్ ఫ్లాట్ ప్లేట్ అండ్ ట్యూబ్లర్ ప్లేట్. ఫ్లాట్ ప్లేట్ చూసుకున్నట్లయితే రెక్టాంగిల్ డిజైన్ ఉంటుంది, ట్యూబ్లర్ ఇక్కడనేమో ట్యూబ్లర్ ప్లేట్ ఏమో ట్యూబ్లర్ డిజైన్ ఉంటుంది. ఇది లో కెపాసిటీ, ఇది హై కెపాసిటీ. లో కాస్ట్, హై కాస్ట్, లెస్ వెయిట్, హెవీ వెయిట్, నో మెయింటెనెన్స్ రిక్వైర్డ్, మెయింటెనెన్స్ రిక్వైర్డ్, లైఫ్ ఈజ్ లెస్, మోర్ లైఫ్, ఫాస్ట్ ఛార్జింగ్, స్లో ఛార్జింగ్, యూజ్డ్ ఇన్ షార్టర్ బ్యాకప్స్, యూజ్డ్ ఇన్ లాంగర్ బ్యాకప్స్. అప్లికేషన్స్ చూసుకున్నట్టయితే ఫ్లాట్ ప్లేట్వి ఎయిర్ స్పేస్లో యూజ్ చేస్తారు, సబ్మెరైన్స్లో యూజ్ చేస్తారు, హెలికాప్టర్లో యూజ్ చేస్తారు, ఎమర్జెన్సీ పవర్ సప్లై, మిలిటరీ ఏరోప్లేన్స్, మైన్ లోకోమోటివ్స్. నెక్స్ట్ ట్యూబ్లర్ ప్లేట్స్ అప్లికేషన్ చూసుకున్నట్టయితే హోమ్ పవర్ సప్లై యూజ్ చేస్తారు, ఎలక్ట్రిక్ వెహికల్స్లో, హాస్పిటల్స్లో, యూపీఎస్లో, ఇన్వర్టర్స్లో, పవర్ జనరేటింగ్ స్టేషన్లో, ఇండియన్ రైల్వే అప్లికేషన్స్ మీన్స్ లైటింగ్ అండ్ సిగ్నల్. దెన్ నెక్స్ట్ ఈజ్ ద లిథియం అయాన్ బ్యాటరీ. దీని లోపల క్యాథోడ్ ఉంది LiCOO2, యానోడ్ C6. ఎలక్ట్రోలైట్ ఈస్ లిథియం సాల్ట్. వర్కింగ్ చేసుకుంటుంది దిస్ ఈజ్ ఆల్సో ఏ సెకండరీ సెల్ మీన్స్ ఛార్జింగ్ ఉంటుంది, డిశ్చార్జింగ్ ఉంటుంది. ఫస్ట్ we will see about during discharging. This is the cathode plus terminal LiCOO2, anode is C6. During discharging లోపల చూసినట్టయితే Li plus CO2 at cathode. at anode చూసినట్టయితే Li ప్లస్ అనేటివి ఇటు సైడ్ మూవ్ అవుతాయి, అంటే యానోడ్ సైడ్ మూవ్ అవుతాయి. సో C6 ఆల్రెడీ ఉంది, C6 plus Li ప్లస్ ఎలక్ట్రాన్. ఇక్కడ Li ప్లస్ యూజ్ చేసినాం కాబట్టి ప్లస్ ఎలక్ట్రాన్. ఇదేమవుతుంది LiC6 అయితే. నెక్స్ట్ ఓవరాల్ రియాక్షన్ చూసినట్టయితే LiC6 ప్లస్ CO2, LiCOO2 ప్లస్ C6. దీనికి ఆపోజిట్ ఛార్జింగ్. డ్యూరింగ్ ఛార్జింగ్ చూసుకున్నట్టయితే దీనికి ఆపోజిట్ LiCOO2 స్లైస్ టు Li ప్లస్ CO2 అదే ఉంది. యానోడ్ LiCOO2 ప్లస్ C6 gives rise to C6 plus Li plus electron. LiC6 Li plus C6 plus electron. So this is the answer. Next overall reaction చూసినట్టయితే దీనికి ఆపోజిట్ C6 plus LiCOO2 gives rise to LiC6 plus CO2. This is the working of lithium ion battery. Next one is applications of lithium ion batteries. Telecommunication equipment, UPS, power backups, cameras, calculators, computers, mobile phones, airspace applications. Next, importance of supercapacitor. Supercapacitors are important due to their unique ability to store and deliver energy quickly. Supercapacitor అనేటివి ఇంపార్టెంట్ ఎందుకంటే వాటికి స్టోర్ చేసుకునే ఎబిలిటీ ఎక్కువ ఉంటుంది అండ్ ఎనర్జీని ఫాస్ట్గా డెలివర్ చేస్తుంది. ఫీచర్స్ చూసుకున్నట్టయితే సూపర్ కెపాసిటర్వి హై పవర్స్ క్వాలిటీ, ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ స్లో డిశ్చార్జింగ్ ప్రాపర్టీ, లైఫ్ స్పాన్ ఈజ్ మోర్, లో మెయింటెనెన్స్. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ సూపర్ కెపాసిటర్. బ్యాకప్ పవర్ ఫర్ ర్యామ్ కెమెరాస్, ఎనర్జీ స్టోరేజ్ ఫర్ సోలార్ అండ్ విండ్ సిస్టమ్, బ్యాకప్ ఫర్ టెలికమ్యూనికేషన్ సిస్టమ్, ఎలక్ట్రిక్ వెహికల్స్. నెక్స్ట్ టాపిక్ ఈస్ మెటల్ ఎయిర్ బ్యాటరీస్. దీని లోపల
యానోడ్ అనేది లిథియంతో తయారు చేసి ఉంటుంది. క్యాథోడ్ అనేది మన ఆక్సిజన్, జనరల్ ఆక్సిజన్. ఎయిర్ విత్ యాక్వస్, దిస్ ద ఎలక్ట్రోలైట్. ఈజ్ ద ప్రైమరీ బ్యాటరీ, అంటే రీఛార్జ్ చేయలేము దీన్ని, ఓన్లీ డిశ్చార్జింగ్ ఒకటి ఉంటుంది, దీని లోపల ఛార్జింగ్ ప్రాసెస్ ఉండదు. ఫస్ట్ దిస్ ద యానోడ్, నెగిటివ్ టర్మినల్. దిస్ ద క్యాథోడ్, ఇట్ ఈస్ మిక్సింగ్ విత్ ఆక్సిజన్. సో అట్ క్యాథోడ్ చేసినట్టయితే ఎల్ఐ లిథియం అయాన్స్ అనేది ఆక్సిజన్ సైడ్ పోతాయి. సో O2 ప్లస్ 2 లిథియం ప్లస్ 2 ఎలక్ట్రాన్స్, 2 లిథియం అయాన్స్ యూజ్ చేసినాం కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ వస్తున్నాయి. ఇదేమవుతుంది, Li2O2. అట్ యానోడ్ దగ్గర ఏముంది, Li ఉంది. Li స్లైస్ టు Li ప్లస్, ఇక ప్లస్ చేసినాం కాబట్టి ఇక్కడ ఎలక్ట్రాన్. ఓవరాల్ రియాక్షన్ ఏమవుతుంది, 2Li ప్లస్ O2 గివ్స్ రైజ్ టు Li2O2. దిస్ ఈజ్ అబౌట్ మెటల్ ఎయిర్ బ్యాటరీ. Next, applications of metal air battery: electric vehicle, industrial applications, railroad signal system, remote control, remote communication purpose. Next, importance of refuelable battery. These are playing a very important role in the field transport vehicle battery system, as because these are charged within a minute. అంటే within a minute లో ఛార్జ్ అవుతుంది. సో అందుకోసం ఇంపార్టెంట్. హై కెపాసిటీ ఉంటుంది, స్లోగా డిశ్చార్జ్ అవుతాయి, ఫాస్ట్గా ఛార్జ్ అవుతాయి, లైఫ్ టైం అనేది ఎక్కువ ఉంటుంది. అప్లికేషన్స్ చూసినట్లయితే ఎలక్ట్రిక్ వెహికల్లో, ఎలక్ట్రిక్ బస్లో, ఇన్వర్టర్స్లో, రిమోట్ కమ్యూనికేషన్ లోపల యూజ్ చేస్తాం. నెక్స్ట్, మెయింటెనెన్స్ ఫ్రీ బ్యాటరీ అంటే ఏంటి? దీస్ బ్యాటరీస్ డు నాట్ రిక్వైర్డ్ రెగ్యులర్ మెయింటెనెన్స్ లైక్ పీరియాడిక్ యాడింగ్ ఆఫ్ డిస్టిల్డ్ వాటర్, రికార్డింగ్ ఆఫ్ స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ఎలక్ట్రోలైట్ అండ్ పీరియాడిక్ డిశ్చార్జ్ అండ్ ఆర్ ఛార్జింగ్ ఏజ్లెస్. దే ఆర్ కాల్డ్ మెయింటెనెన్స్ ఫ్రీ బ్యాటరీస్. అంటే దీని లోపల మెయింటెనెన్స్ అనేది, రెగ్యులర్ మెయింటెనెన్స్ అనేది అవసరం పడదు. సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ మెయింటెనెన్స్ ఫ్రీ బ్యాటరీ. ఇట్లా నార్మల్ మెయింటెనెన్స్ అంటే ఏంటంటే దీని లోపల డిస్టిల్ వాటర్ అయిపోతూ ఉంటుంది నార్మల్గా, అంటే ఎలక్ట్రోలైట్ అయిపోతూ ఉంటుంది, లేకుంటే డిస్టిల్ వాటర్ అయిపోతూ ఉంటుంది. పీరియాడికల్గా నార్మల్గా యాడ్ చేసుకుంటూ ఉండాల్సిన పని లేదు, ఎలక్ట్రోలైట్ చెక్ చేసుకుంటూ ఉండాల్సిన పని లేదు. సో దట్స్ వై దిస్ ఇస్ కాల్డ్ యాజ్ మెయింటెనెన్స్ ఫ్రీ బ్యాటరీ. Next one is applications of maintenance free battery: electric vehicle, UPS, inverters, telecommunication equipment, fire alarm, security system, emergency power supply, substation and power generating plants. Next, methods of disposing batteries. అంటే బ్యాటరీస్ని ఎలా పారేయాలి, లేకుంటే ఎలా ఎక్స్చేంజ్ చేయాలి, ఆ ప్రాసెస్. ఎక్స్చేంజ్ అట్ రీటైల్ షాప్స్. అవాయిడ్ బర్నింగ్ ఆఫ్ బ్యాటరీస్, బర్నింగ్ చేయొద్దు బ్యాటరీస్ని, ఎందుకంటే పేలే అవకాశం ఉంటుంది. అవాయిడ్ బరేయింగ్ ఆఫ్ బ్యాటరీస్, పాడేయకూడదు. పాడేస్తే ఏమవుతుంది, భూమిలో కలిసిపోయి సాయిల్ స్ట్రెంత్ అనేది కోల్పోతుంది. అవాయిడ్ టచ్ విత్ టంగ్ తోటి టచ్ చేయకూడదు ఏదైనా బ్యాటరీస్ని. దిస్ ద మెథడ్స్ ఆఫ్ డిస్పోజింగ్ బ్యాటరీస్. దీస్ ఆర్ ఆల్ ఓవరాల్ కాన్సెప్ట్ అబౌట్ బ్యాటరీస్. థ్యాంక్ యూ.